యువరాజు మిస్ అయ్యాడు. యువరాజ్ ఇది కన్వీనర్ ఫర్ విశాఖపట్నం. ఇక్కడికి వచ్చే కొందికి అమరావతికి వచ్చే కొందికి సురేష్ ఇది కన్వీనర్ ఫర్ అమరావతి ఎకనామిక్ రీజనల్ డెవలప్మెంట్ బికాస్ ఈజ్ హ్యావింగ్ ఇయర్ రాన్ ఈ సిఆర్డిఏ అన్నీ ఉన్నాయి. అదే మరి మీనా గారు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ తిరుపతి. ఈ మూడు కూడా పెట్టి ఒక డెవలప్మెంట్ కోసం మనం ముందుకు పోతున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అనకాపల్లి 1,19,464 కోట్లు వస్తుంది. 84,174 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అనంతపూర్ 26,597 కోట్లు, 19,984 మంది ఎంప్లాయ్మెంట్. అన్నమయ్య 11,900, 9,090. ఏఎస్ఆర్ 24,064, 13,175. దెన్ బాపట్ల 1,880 కోట్లు, 5,546. చిత్తూరు 12,484, 47,003 కోట్లు. ఈస్ట్ గోదావరి 37,695, 3,628 మందికి ఉద్యోగాలు. ఏలూరు 745, 120, 1,211 మందికి ఉద్యోగాలు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీరు ఎంత పరిగెత్తినా అగ్రికల్చర్లో యు మే నాట్ పికప్. సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ బ్యాలెన్స్ అయితే తప్ప, అందుకే మీలో మైండ్ సెట్ కూడా మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ మారకపోతే అక్కడ ప్రజలకు న్యాయం జరగదు. మీరు 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు కలెక్టర్స్గా ఉండి వచ్చేస్తారు, అటు రొటీన్గానే ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరైన గుంటూరులో 52,450, 47,321. అది కూడా కారణం సిఆర్డిఏ. కడప 53,797 మందికి ఉద్యోగాలు, 28,364 ఉద్యోగాలు, 52,000 కోట్లు పెట్టుబడి. అదే సమయంలో కాకినాడ 70, కడప దెన్ కాకినాడ 13,136 కోట్లు పెట్టుబడి, 27,057 మందికి ఉద్యోగాలు. కర్నూలు 78,223 కోట్లు పెట్టుబడి, 78,223, 30,866. మాండ్యం ఓన్లీ 15 కోట్లు పెట్టుబడి, 250 ఉద్యోగాలు. బ్రేక్. దెన్ నంద్యాల 20,012 కోట్లు పెట్టుబడి, 4,579 ఉద్యోగాలు. ఆల్వేస్ నంద్యాల కన్సిడర్ టు బి వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ హైయెస్ట్ ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోయెస్ట్ అవుతుంది. ఇన్ కోర్స్ ఆఫ్ టైం వాటర్ ని సక్రమంగా ఉపయోగించుకుంటే తప్ప ఇట్ కెనాట్ బికమ్ వెల్త్ క్రియేషన్, అసెట్ గా ఉండదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే కర్నూలులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు నేను ఒక నిర్ణయం చేసుకొని ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ అని తీసుకురావాలని. అది కూడా మీరు సెర్చ్ చేయాలి. అక్కడ ఏంటి ఆ ల్యాండ్ నాట్ ఫర్ కల్టివేషన్, బికాస్ చౌడు భూమి. అలాంటి భూమిని ఏం చేసామంటే ఇండస్ట్రియల్ టౌన్షిప్ డిసైడ్ చేసి అప్పుడే ఇండస్ట్రీ తీసుకొచ్చాం. ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చారు. ఇట్ హెస్ బికమ్ ఇండస్ట్రియల్ హబ్. దానికి అనుకూలంగా పక్కనే నేను ఎయిర్పోర్ట్ కట్టాం. ఎయిర్పోర్ట్ ప్లస్ ఇది ఇప్పుడు అక్కడ మొత్తం ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది, వాటర్ ఉంది. దెన్ ఫ్యూచర్ కి అది మేజర్ హబ్ కింద ఓర్వకల్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం, డ్రోన్ సిటీ కూడా చేసాం. కడప కొప్పర్తి, దాన్ని కూడా మనం బాగా డెవలప్ చేస్తున్నాం. ఇంకొక కొంత ల్యాండ్ కూడా అక్వైర్ చేయమన్నాం. కొప్పర్తి ఈజ్ గోయింగ్ టు బికమ్ బిగ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ నా అట్రాక్ట్ చేస్తే. కడప స్టీల్ ప్లాంట్ కూడా మనం ఫైనలైజ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చే కొందుకు ఎన్టీఆర్కి వచ్చే కొందుకు 20,012 కోట్ల రూపాయలు,
పల్నాడు 7,000, దానికి 20,000కు 45,000 ఉద్యోగాలు. పల్నాడు 7,624 కోట్లు, 12,500 ఉద్యోగాలు. ప్రకాశం 1,71,519 కోట్ల రూపాయలు పెట్టుబడి, బికాస్ ఆఫ్ పోర్ట్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ యువర్ రిలయన్స్. దాంతో ప్రకాశంలో 19,754, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 30,131 కోట్లు, 91,761 ఉద్యోగాలు. శ్రీ సత్యసాయి 26,918 కోట్లు, 25,680. శ్రీకాకుళం బిగ్ బ్రేక్ అగైన్ 6,611 కోట్లు, 36,381 ఉద్యోగాలు. తిరుపతి 1,03,557 కోట్ల పెట్టుబడి, దగ్గర 1,94,043 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం 2,24,934 కోట్ల పెట్టుబడులు, 3,51,080 మందికి ఉద్యోగాలు. విజయనగరం 29,662, 61,353. వెస్ట్ గోదావరి 449 కోట్లు, 2,500 మందికి ఉద్యోగాలు. ఇది గత చరిత్ర. ప్రాస్పరస్ జిల్లాస్ అన్ని కూడా ఇప్పుడు డెవలప్మెంట్ నోచుకోవడం లేదు. నీళ్లున్నాయి, నీళ్లు తాగుతున్నారు, పంటలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ మీరు పట్టించుకోవడం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ద మైండ్ సెట్. అదే మరి ఇక్కడ వచ్చే కొందికి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు కలెక్టర్స్ అంతా ఇది ఒక ఉపన్యాసంగా అనేసి వెళ్ళిపోతున్నారు. అదేదో యువరాజు ప్రాజెక్ట్ మారిగా. యువరాజు ప్రాజెక్ట్ కాదు. ఓనర్షిప్ కలెక్టర్స్, ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్, అక్కడ ఎమ్మెల్యేస్ తీసుకోవాలి. యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్. వెల్త్ క్రియేట్ చేసి పేదరికాన్ని నిర్మూలిస్తాం, జీవన ప్రమాణాలు పెంచుతామంటే ఇండస్ట్రీ లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇండస్ట్రీ సర్వీసెస్, దీనికి పెట్టుబడులు రావాలి. ఇక్కడ కావాల్సింది మీ ఓరియంటేషన్ మారాలి. ఓరియంటేషన్ మారి మీకు నిర్ణయం నేను చూశాను. విజయనగరం స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ ని కరెక్ట్ చేయడానికి ఫ్రమ్ అగ్రికల్చర్ హార్టికల్చర్కి వెళ్ళారు, ప్రయత్నం చేశారు. ఇంకా పూర్తిగా పోయారని నేను చెప్పను. దట్ ఇస్ ఎ గుడ్ ఛాంపియన్ ఫార్మర్ కింద. ఇప్పుడు మీరందరూ నేచురల్ అడ్వాంటేజ్ విశాఖపట్నానికి వస్తుంది, తిరుపతికి వస్తుంది, పోర్ట్ నుండి ఇక్కడికి వస్తుంది, విజయవాడకు కొద్దిగా వస్తుంది, అమరావతికి. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ఎంతమంది మీరు ఎస్ఐపిబి మీటింగ్లు మీ జిల్లాలో పెడుతున్నారు? డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ డిఐపిబి పెట్టిన తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తా ఉంది? రెండోది, ఎంత మీరు ఇది కూడా రేపటి నుంచి మీరు నాకు వర్కౌట్ చేయాల్సింది జిల్లా వారీగా ఇన్వెస్ట్మెంట్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వేర్ డిస్ట్రిక్ట్ యూ ప్రిపేర్. అప్పుడు ఆ జిల్లా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎక్కడున్నారో ఒకసారి అనలైజ్ చేసి వాళ్ళకు కూడా ర్యాంకింగ్ ఇవ్వడం మొదలు పెడితే అప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. రెండోది, మీకు కొన్ని జిల్లాల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ లాజిస్టిక్స్, బికాస్ ఆఫ్ హిస్టారికల్ రీజన్స్. కొన్ని జిల్లాల్లో అలాంటి అడ్వాంటేజెస్ లేవు. అక్కడ మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. హౌ టు క్రియేట్? వన్ ఈజ్ అగ్రికల్చర్ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ ని కరెక్ట్ చేయడం. నెంబర్ 2, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్. బోత్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ బోత్ విల్ గో టుగెదర్. దీనికి మీకు కావాల్సిన ప్రోయాక్టివ్నెస్. వన్స్ మీరు ప్రోయాక్టివ్ గా ఉండి కాంపిటేటివ్ స్పిరిట్ గాని బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మొన్నటి వరకు 1924 ఆంధ్రప్రదేశ్కి ఎవరు రావని చెప్పి వెళ్ళిపోయారు. అదే సమయంలో కొన్ని ఇక్కడ పేట్రియాటిక్ గా వచ్చి నేను ఈ రాష్ట్రంలో పుట్టాను, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని తిరుపతిలో ఇండస్ట్రీ పెడితే కార్పొరేట్ ఆఫీస్ కూడా పెట్టారు అమర్రాజు. వాళ్ళు భయపడిపోయి పారిపోయారు. మేము తప్పు చేశాం, హిస్టారికల్ మిస్టేక్ చేశాం,
మేము రిస్క్ మిటిగేషన్ పెట్టుకోకుండా తిరుపతిలోనే పెట్టాం. ఇప్పుడు వచ్చిన తర్వాత మేమందరం ట్రబుల్లో పడ్డామని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. దిస్ ఈజ్ వేర్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్. పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పని లేదు. ఈరోజు మీ అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్ 95లో బిల్డప్ చేసినప్పుడు బెంగళూరు కాంపిటీషన్ గా చేసి ఎవరు నమ్మలేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బెటర్ దెన్ బెంగళూరు తయారైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. నౌ దేశంలో వచ్చే జీసీసీలో గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ లో హైయెస్ట్ హైదరాబాద్ లో ఉన్నాయి. వాట్ ఈస్ ది రీజన్? మోస్ట్ లివబుల్ సిటీ అండ్ నాలెడ్జ్ ఎకానమీ. రిసోర్సెస్ ఉన్నాయి, లివబిలిటీ ఉంది. ఇంక తర్వాత వచ్చిన వాళ్ళు మార్కెట్ చేశారా లేదా అది వేరే విషయం. కానీ ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు నేను ఆలోచించేది స్టేట్ మొత్తం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. నాకు ఒకప్పుడు అందరూ హైదరాబాద్ని డెవలప్ చేసావు కాబట్టి ఇవన్నీ జరిగాయని కూడా బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ ముందు ఒక ప్లేస్ డెవలప్ చేసి అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ హౌ హైదరాబాద్ వాజ్ డెవలప్ విత్ ప్యాషన్. ఇప్పుడు మీలో నేను దీనికి ఏంటంటే ఈ స్టేట్కి ఒక పెక్యులర్ ట్రెండ్, ఆ రోజు ఉండే ఎకానమీ, ఆ రోజు ఉండే ప్రాబ్లమ్స్, ఈ రోజు ఉండే డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అండ్ ఆల్సో కోస్టల్ అడ్వాంటేజ్. 1000 కిలోమీటర్స్ ఈ కోస్ట్ ఉండే రాష్ట్రం ఈస్ట్ కోస్ట్లో ఏది లేదు. రెండోది డైనమిక్ పీపుల్. అగ్రికల్చర్ ఇస్ వెరీ సాలిడ్ బేస్, వాటర్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మీ అందరినీ రీఓరియంట్ చేయడం కోసం నేను మాట్లాడుతున్నా. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మనం నిన్న మాట్లాడాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆల్ కలెక్టర్స్ హెస్ టు ఫోకస్. మీకు ఇండస్ట్రీ రాకపోతే టూరిజం ప్రమోట్ చేయాలి, ఆర్ ఐటీ ప్రమోట్ చేయాలి. అప్పుడు ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి. అన్ని జిల్లాల్లో మీకు అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ కాకుండా అన్ని జిల్లాల్లో మార్కెట్ ఉంది. ఇప్పుడు డాక్రా ఉమెన్ ఉంది, అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వై కాంట్ యు గో మైక్రో ఎంటర్ప్రైజ్? ఆ కల్చర్ ఒకరోజు కాదు. నేను నిన్న కూడా చెప్పారు కొన్ని, ఇస్టోపియా లేకపోతే ఇజ్రాయెల్, స్టార్టప్ కల్చర్, ఆంటర్ప్రెన్యూర్ కల్చర్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అది ఎప్పుడు 95 ఆంధ్రప్రదేశ్ వాజ్ అగ్రికల్చర్ స్టేట్, అగ్రేరియన్ స్టేట్. 95లో I took all entrepreneurs all over the world, prospective entrepreneurs, construction companies. Then everybody generated interest. ఇక్కడ పాలసీ మేకర్స్ గా మనం ఉన్నప్పుడు, కలెక్టర్స్ గా మీరు కానీ, ఇక్కడ ఈ సైడ్ ఉండే మినిస్టర్స్ గాని గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోయాక్టివ్. ఏదో ప్రతి ఒక్కరు నేను కలెక్టర్ గా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, నా దగ్గర రావాలి, బయట వెయిట్ చేయాలి, నాకు టైం వచ్చినప్పుడు నేను చూస్తాను, ఈ యాటిట్యూడ్ పోవాలి. యు ఆర్ ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఒక 2 రోజులు వస్తారు. నేను చెప్తాను, ఐఎస్బి ఒక కేస్ స్టడీ మీరు చదవండి పోయేసరి. అక్కడ ముందు పెడతారు వాళ్ళు 3 రాష్ట్రాల్లో కాంపిటీషన్, 3 రాష్ట్రాల్లో కాంపిటీషన్ పెట్టుకున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్. ఆ రోజు నేను మార్నింగ్ మా సెక్రటరీ వచ్చి చూపించాడు, సార్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఐఎస్బి పెడుతున్నారు, ఇట్ ఈస్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఒకసారి ఫోన్ చేసి అడగండి, మనం పిలుద్దామని అన్నాను. సార్ మీరే చెప్తే బాగుంటుంది అన్నాడు. చెప్పి ఫోన్ చేశాను. వాళ్ళు అన్నారు, మా లిస్ట్లో హైదరాబాద్ లేదండి, మేము బాంబే, బెంగళూరు, చెన్నై ఈ 3 ఆలోచిస్తున్నాను. అప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, వై కాంట్ యు కమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ. నేను సీఎం కాబట్టి కాదని లేకపోయారు, వచ్చారు. వచ్చిన తర్వాత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ వేర్ ఎక్స్పీరియన్స్ కౌంట్స్. ఎక్స్పీరియన్స్ ఏంటి? వేరే రాష్ట్రాలకు పోతే వాళ్ళు డిఫరెంట్గా ట్రీట్ చేశారు. ఒక ఆయన రిజర్వేషన్ అడిగాడు, ఒక ఆయన 3 గంటల తర్వాత చూశారు, ఒక ఆయన గార్లెండ్ బుకేలు ఇచ్చి వాళ్ళకి ఇమ్మన్నారు. నా దగ్గరికి వస్తే ఎయిర్పోర్ట్కి 4 మంత్రులు పంపించా. నేను పంపించక్కర్లేదు, నాకేం పని. 4 మంత్రులు పోయి రిసీవ్ చేసుకొని
అక్కడిని తీసుకొచ్చిన తర్వాత నేనే బయట వెళ్ళి అందరికి శాలువలు కప్పి 30 మంది 20 మంది వచ్చారు ఫ్లైట్లో, అందరికి కప్పి లోపల తీసుకుని ప్లేట్లు ఇచ్చి సర్వ్ చేసి అయిపోయిన ప్రజెంటేషన్ ఇస్తే ఏం చేస్తారు సార్ అన్నారు. మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళండి, వాళ్ళు ఏమి ఇస్తారు దానికి +1 ఇస్తాను, కోట్ చేసి పంపి నేను ఇచ్చేస్తాను. వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్లే ఫోన్ చేసి సార్ మీ రాష్ట్రానికి వస్తున్నాం అన్నారు. దట్ ఈస్ హౌ ఐ బ్రాట్ ISP టు హైదరాబాద్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కొంత పాజిటివ్నెస్ బిల్డప్ చేసుకుంటే తప్ప మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు. మీరు కలెక్టర్స్ అనుకుంటే ఏ 3 వర్షాలు ఉంటాయి, కడర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆ 3 వర్షాలు శాశ్వతంగా ఉంటాయి. వేరే కదా XR ప్రజెంట్ రిటైర్డ్ పక్కన, కానీ మీ జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. మీకు వాట్ యు క్రియేట్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ ఇండియా ఈజ్ నౌ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఎవడు అడ్వాంటేజ్ తీసుకుంటే అందరం కూడా పెద్ద ఇది కావాల్సిన పని లేదు. అందుకే నేను చెప్పింది యువరాజు కూడా రొటీన్కి వెళ్ళిపోతా ఉంటే ఆతరపడిపోతాను, మీరు అది చేసింది ఇది చేసిందని. యూ హ్యావ్ టు క్రియేట్ కాంపిటీషన్ అమాంగ్ కలెక్టర్స్. దే హ్యావ్ టు కమ్ టు యూ. నువ్వు వాళ్ళని అడుక్కోవడం కాదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా ప్రమోట్ చేయండి సార్ మా జిల్లాని అనుకునే పరిస్థితి తీసుకురావాలి. షూర్ సార్. రివర్స్ వే వెళ్ళాలి ఇప్పుడు. ఆల్ డిపార్ట్మెంట్స్ మనం ఏం అజెండా మనం పుష్ చేస్తున్నాం కాదు, అజెండా వాళ్ళది మనం కోఆర్డినేట్ చేస్తున్నాం, ఫెలిసిటేట్ చేద్దాం, ప్రమోట్ చేద్దాం. ఎస్ సార్. ఓకే సార్ మీరు ఇంత పెద్ద ఎత్తున తెస్తున్నారు, అడ్డం పడుతున్నారు కదా సార్. బాధ్యత లేకోకుండా రాజకీయ పక్షాలు అడ్డం కూడా పడుతున్నాయి కదా సార్. అంటే సార్ మీకు డెమోక్రసీలో డిబేట్ లేకపోతే, ఇప్పుడు ప్రపంచంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రపంచం అంతా కమ్యూనిజం, కొన్ని కంట్రీస్ ఎలక్షన్స్ ఉండవు, పాలసీ సిద్ధాంత ప్రకారం వెళ్తారు. కొన్ని దేశాల్లో రాజులు, గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. కొన్ని డెమోక్రటిక్ కంట్రీస్ లో ఉంటాయి, అక్కడ మాట్లాడరు, ఇక్కడ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆన్సర్ చేసి మీరు ఓవర్కమ్ అయితే మళ్ళా మ్యాండేట్ తీసుకుంటే మీరు వస్తారు, లేకపోతే మీరు అక్కడికి అయిపోతుంది మీ పని. దట్ ఈస్ వేర్ యువర్ పొలిటికల్. ఇక్కడ అందుకనే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నా. మీకు అవన్నీ సెపరేట్ సబ్జెక్ట్స్, అవన్నీ మాట్లాడదాం. ఇక్కడ నాకు కావాల్సింది దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ కలెక్టర్స్, మీరు ఆల్ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నుంచి నాట్ ఓన్లీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ కలెక్టర్ సార్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఎయిదర్ వాళ్ళ డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో క్లియర్ చేయడం, వాళ్ళకి ఏం పవర్స్ కావాలని కూడా ఇద్దాం, అక్కడైనా క్లియర్ చేయడం కానీ, మన దగ్గర వచ్చేటే కానీ మైక్రో MSMEలు కానీ మొత్తం. ఇంకొక పక్క MSMEల్ని స్ట్రీమ్ లైన్ చేయడం కూడా మీ బాధ్యత. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హెల్ప్ ఎట్టడి తీసుకొని మేము ఏం చేస్తున్నామో మీరు కూడా అదే మరిగా ఆ కాంపిటేటివ్ స్పిరిట్కి వెళ్ళాలి. యు వర్క్ ఇట్ అవుట్ నౌ.